ఇది ఒరిజినల్‌గా జరిగిన స్టోరీయే. ఇది గనక ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడుంటే సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ తీసేవాడు. కథలోకెళ్తే ఏప్రిల్ 15, 2015 మన హీరో అప్పుడే నిద్ర లేచి హాల్లోకి నీళ్లు తాగడానికి అలా వెళ్తాడు. అలా నీళ్లు తాగుతూ ఉండంగా దూరంగా ఒక పోస్ట్-ఇట్ నోట్ తన డెస్క్ చైర్కి అంటించి ఉండటం గమనించాడు. ఆ నోట్లో తను ఈరోజు చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ రాసి ఉందన్నమాట. కానీ మనోడికి అసలు గుర్తే లేదు ఇలా ఒక నోట్ రాసి అలా డెస్క్ చైర్పై అంటించడం. ఈ పేపర్ని మనోడు బాగా గమనించి చూస్తే దానిలో ఉన్న హ్యాండ్ రైటింగ్ అసలు మనోడిదే కాదు. సర్లే మనమే నిద్రమత్తులో రాసి అలా మర్చిపోయి ఉంటాం అనుకున్నాడు. ఏప్రిల్ 19, 2015 ఇంకో పోస్ట్-ఇట్ నోట్ తన డెస్క్ చైర్ బ్యాక్ అంటించి ఉండడం గమనించాడు. ఆ నోట్లో ఈసారి డాక్యుమెంట్ సేవ్ చేయడం మర్చిపోకు అని రాసుంది. అది చూసి మనోడు గబగబ పరిగెత్తి ఇంటి డోర్ని చెక్ చేసి చూస్తే అది మూసేసే ఉంది. కానీ కిటికీలు అవి కూడా మూసేసే ఉన్నాయి. ఈ నోట్లో హ్యాండ్ రైటింగ్ కూడా ఫస్ట్లో చూసిన నోట్లో హ్యాండ్ రైటింగ్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. అరే తలుపులు కిటికీలు మొత్తం మూసేసి ఉన్నాయి, ఇదంతా ఎవరు చేస్తున్నారు అని మనోడు ఈసారి బాగా ఆలోచించి ఈ నోట్స్ అంటిస్తుంది ఈ చైర్కేగా అని చైర్ ముందున్న కంప్యూటర్కి మనోడు వెబ్ క్యామ్ సెట్ చేశాడు. ఇదంతా చేస్తున్నాడు ఈసారి ఖచ్చితంగా దొరికేస్తాడు అనుకున్నాడు. అసలు ఇంట్లోకి ఎవరు రానప్పుడు ఎవరు ఇదంతా చేశారు? లేకపోతే ఇది దెయ్యం ఇలా రాసి పెడుతుందా? ఏప్రిల్ 29, 2015 ఈసారి మూడో నోట్ కనపడింది. సేమ్ ఎగ్జాక్ట్ ఫస్ట్ 2 నోట్స్ ఏ ప్లేస్ లో కనిపించింది అది సేమ్ ప్లేస్ లో. మా నోడికి భయం వేసింది, గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుంది. అలాగే మెల్లగా వెళ్ళి ఆ నోటిని చదివాడు. అందులో ఏముందంటే మన ఇంటి ఓనర్ నన్ను నీతో మాట్లాడనివ్వటం లేదు, కానీ మనం మాట్లాడటం ముఖ్యం అని రాసుంది. మనోడు సడన్ గా వెళ్ళి కంప్యూటర్ చెక్ చేశాడు. ఈ వెబ్ క్యామ్ లో షూట్ చేసిన వీడియోస్ అన్ని మనోడు డెస్క్టాప్ ఫోల్డర్ పై వెబ్ క్యామ్ అనే ఫోల్డర్లో స్టోర్ చేశాడు. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే షాక్, ఆ ఫోల్డర్ ఖాళీగా ఉంది. ఎవరో వీడియోస్ ని డిలీట్ చేశారు. సరే డిలీట్ చేసిన వీడియోస్ రీసైకిల్ బిన్ లో ఉంటాయిగా అని చూశాడు, కానీ అది కూడా ఖాళీగానే ఉంది. కానీ రీసైకిల్ బిన్ లో ఫైల్స్ డిలీట్ చేయడం లాస్ట్ టైం మనోడేం చేయలేదే. పోస్ట్-ఇట్ నోట్ అంటించిన వాడే ఈ వెబ్ క్యామ్ గురించి తెలుసుకొని ఇందులో వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఉంటాడు అని అనుకున్నాడు. మే 1, 2015 ఇంకో నోట్ ఈసారి మనోడి బెడ్రూమ్ డోర్ కి అంటించి కనపడింది. మనోడికి మైండ్ పోయింది. వెంటనే మనోడు గబగబా చదివాడు. చూస్తే షాక్, ఎందుకంటే ఆ నోట్ ఖాళీగా ఉంది. గబగబా వెళ్ళి మనోడంతా అపార్ట్మెంట్ మొత్తం చెక్ చేశాడు. ఒక్కో చోటు ఒక్కో కలర్ నోట్ అంటించి కనపడింది. ఇది కూడా అన్ని ఖాళీగా. అది చూసి మనోడు కుప్పకూలిపోయాడు. ఎటు చూసినా అన్ని నోట్స్ అంటించి కనబడ్డాయి డిఫరెంట్ కలర్స్ తో. సడన్ గా లేచి పరిగెత్తి మనోడు షిఫ్ట్ అయ్యే ముందు అపార్ట్మెంట్ లోకి తన ఇంటి ఓనర్ తన చేతులతో రాసిన ఒక లెటర్ ఇస్తాడు. ఈ పోస్ట్-ఇట్ నోట్ పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ఇంకా మనోడు ఓనర్ హ్యాండ్ రైటింగ్ రెండు ఒకటే. ఇంకా అనుకున్నాడు ఇంటి ఓనర్ ఇదంతా చేస్తున్నాడని. కానీ అది నిజమేనా లేకపోతే ఏదైనా ఉందా? మనోడు అడ్వైస్ కోసం ఈ స్టోరీ అంతా రెడ్డిట్ పోస్ట్ లో పెట్టాడు. ఈ కథ మొత్తం చదివిన ఒక అతను, నువ్వు చెప్పిన స్టోరీ సిన్సియర్ గానే ఉంది, ఏదో విఠలాచార్య సినిమా కథల్లా లేవు. నీ కథ అంతా విన్నాక నాకైతే మీ ఇంటి ఓనర్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. సరే నేనైతే 2 క్వశ్చన్స్ అడుగుతా. ఈ 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఇదంతా ఎవరు చేస్తున్నా నేను చెప్తా అని చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 1, నీ బెడ్రూమ్ కి కిటికీలు ఉన్నాయా లేవా? క్వశ్చన్ నెంబర్ 2, నీకు డైలీగా హెడ్ ఏక్స్ వస్తున్నాయా లేవా? మనోడైతే ఈ క్వశ్చన్ రెండింటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇదంతా చూసిన ఆ వ్యక్తి ఒక సజెషన్ ఇచ్చాడు. బ్రో, నా మాట విని ఒక చీప్ కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ మీ ఇంట్లో ఇన్స్టాల్ చేయన్నాడు. మనోడు ఆ మాట విని ఇన్స్టాల్ చేసి చూస్తే CO 100 ppm ఉంది. అంటే మనోడు రూమ్ మొత్తం CO తో ఫిల్ అయిపోయి మనోడు CO పాయిజనింగ్ అయిపోయింది. ఈ CO పాయిజనింగ్ వల్ల మనోడు హెల్యూసినేట్ అవుతున్నాడు. అతనే నోట్స్ పెట్టి అతనే మర్చిపోతున్నాడు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక మనోడి ప్రాబ్లమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇంకా ఏదైతే మనోడికి ఇంటి ఓనర్ లెటర్ ఇచ్చాడు అంటున్నాడో సేమ్ హ్యాండ్ రైటింగ్ తో, ఆ లెటర్ యాక్చువల్ గా వాళ్ళ అమ్మ పంపిన లెటర్. మ్యాక్సిమం ఏదైతే ఈ కేసెస్ ఉంటాయో నా ఇంట్లో దెయ్యం పట్టింది లేకపోతే నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి అని, అది మ్యాక్సిమం CO పాయిజనింగే. సో ఈ కథ వల్ల తెలిసింది ఏంటంటే మనం కూడా నిద్రలే
మన ఇంట్లో కూడా CO పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాస్ స్టవ్స్, ఫర్నిసెస్, వాటర్ హీటర్స్ ఆర్ స్పేస్ హీటర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా, గ్యాస్ స్టవ్లో నుంచి వచ్చే పొగ చిమ్నీలోకి వెళ్లకుండా బ్లాక్ అయినా రూమ్లో ఫిల్ అవుతుంది. ఆ రూమ్లో ఉండే మనం అప్పుడు ఆక్సిజన్ బదులు CO పీలుస్తాం. ఈ కథలో లాగే హాల్యూసినేట్ అవుతాం. అప్పుడు కనపడనివి కనిపించడం స్టార్ట్ అవుతుంది. చేసిన పని మర్చిపోతాం. ఇంట్లోనే ఉండకుండా సాయంత్రం ఒక 20 minutes వాకింగ్కి వెళ్ళి బాడీని ఫ్రెష్ ఎయిర్తో నింపండి. ఈ స్టోరీలో దెయ్యం వచ్చేసి కార్బన్ మోనాక్సైడే. ఎందుకంటే CO కనిపించదు, టేస్ట్ ఉండదు, ఇంకా స్మెల్ కూడా ఉండదు.